మనము ఏమనుకుంటాము అంటే సేవ అంటే నేను తల్లిదండ్రులకు సేవ చేశానండి అంటాం. కానీ తల్లిదండ్రులకు సేవ చేయడం కాదు, అది నీ కర్తవ్యం. కొంతమంది ఇల్లాళ్ళు అంటారు, నా భర్తకి సేవతోటే సరిపోతుంది, నా పిల్లల సేవతోనే సరిపోతుంది నా రోజంతా, ఇంకెక్కడ టైం అంటాం. నువ్వు అది నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నావు, కానీ అది సేవగా తీసుకోకూడదు. కర్తవ్యం వేరు, సేవ వేరు. నీ తల్లిదండ్రులను చూసినట్టే పక్కన ఉన్న పెద్దవాళ్ళని నువ్వు సేవ చేస్తే అది సేవ అవుతుంది. నీ తల్లిదండ్రుల పట్ల నీ కర్తవ్యం, నీ భార్య పిల్లల పట్ల నీ కర్తవ్యం, నీ ఉద్యోగం నువ్వు చేయడం కర్తవ్యం. నీ కర్తవ్యాలని సేవ అనే పదంతో ముడిపెట్టి నేను సేవా మార్గంలో ఉన్నాను, సేవా చక్రవర్తిని అంటే పరమాత్మ హర్షించడు. నీ అనుకునే దానికి చేయడం నీ కర్తవ్యం, పక్క వారికి చేయడం సేవ. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు, అందరికీ ధ్యానం నేర్పుతారు, కులం మతం ఏది అడగరు. అది వాళ్ళు చేస్తున్న సేవ, అసలైన సేవ.